న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. టీడీపీ అధినేత చంద్రబాబుపై రాయి విసిరిన ఆగంతకుడు, పరారీలో ఆగంతకుడు. ప్రభుత్వ భూములు కబ్జాలు చేస్తున్నారు, ఈసారి మంత్రి రోజా ఓడిపోతారు, షర్మిల వ్యాఖ్యలు. శ్రీలంకలో లాగా తాడేపల్లి ప్యాలెస్ పై ప్రజలు తిరగబడే రోజు దగ్గరలోనే ఉంది. ఇక డీటెయిల్స్ చూస్తే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగిస్తుండగా ఓ అగంతకుడు రాయి విసిరారు. ప్రజాగలం వాహనం వెనుక నుంచి రాయి విసిరి అగంతకుడు పరారయ్యాడు. దీంతో నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా ఈ ఘటనపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అది ప్రభుత్వం అంటే ఇది ఒక చెత్త ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం. ఇది ఒక ఉదాహరణ మాత్రం ఇచ్చాను. ఇక్కడ రాళ్లు వేశారు, వల్ల చూశారా? వస్తా దానికి కూడా వస్తారు. మిమ్మల్ని అందరినీ వదిలిపెట్టరు ప్రజలు, తరిమి తరిమి కొడతారు. రేపటి నుంచి మిమ్మల్ని అందరినీ గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ ఇక్కడ కూడా వచ్చింది. పోలీసులు ఏం చేస్తారో అది లేదు. నిన్న కూడా ఆ డ్రామాకు కూడా వస్తా. విజయవాడలో జరిగిన డ్రామాకు కూడా వస్తాం. మీరు ఇలాంటి చిల్లర పనులు చేస్తే, చిల్లర మూకగాని చేస్తే, ప్రజలు తిరగబడితే మీ బట్టలిప్పి తరిమి తరిమి కొడతారు. బీ కేర్ఫుల్ అని హెచ్చరిస్తున్నా. జగన్మోహన్ రెడ్డి కంట్రోల్ యువర్. ఈ జే గ్యాంగ్ ఒకటి ఉంది, వాళ్ళకు దొరికాడా? దొరికాడా లేదా? దొరికినట్లేడు. ముందు రాళ్ళేశారమ్మా. ఇప్పుడు ఈరోజే పవన్ కళ్యాణ్ గారు తెనాల్లో మీటింగ్ పెడితే చేతగాని పిరికి పందలు ఆయన వరాహి పైన రాళ్లేశారు. ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఇది తప్పని గట్టిగా చప్పట్లు కొట్టి నిరసన తెలియజేయండి. తమ్ముళ్ళు, ఆడబిడ్డలు, మీకు జ్ఞాపకం ఉందా? విశాఖపట్నానికి నేను వచ్చాను, జ్ఞాపకం ఉందా మీకు? వస్తే నన్ను విశాఖపట్నం నుంచి బయట రానియకుండా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ గూండాలు అడ్డుకుంటే ఈ పోలీసులు ఆ రోజు చర్య తీసుకోకుండా ప్రేక్షకులుగా ఉండి నన్ను తిరిగి పంపించారు. జ్ఞాపకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అమరావతిలో నేను రైతులకు సంఘీభావంగా నేను వెళితే నా మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ రౌడీలు చెప్పులు, రాళ్లు, అదే మరి కర్రలతో దాడి చేశారు. ఆ రోజు డీజీపీ సమాధానం చెప్పాడు. ఏమన్నాడంటే, ఈ రోజు వ్యతిరేకత ఉంది, చంద్రబాబు నాయుడు అంటే ప్రజాస్వామ్యంలో ప్రొటెస్ట్ చేయొచ్చు, రాళ్లతో దాడి చేయొచ్చు, కాబట్టి నేను సమర్థిస్తున్నాను. సిగ్గు లేకుండా డీజీపీ చెప్పాడు. జ్ఞాపకం ఉందా నేను అడుగుతున్నా. మా ఇంటికి ఒక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి రాళ్లు, కర్రలు తీసుకొని వస్తే నేను నివారిస్తే మన మీద కేసులు పెట్టి ఆయన నా అపాయింట్మెంట్కి వచ్చారని చెప్పారు. ఇవన్నీ నేను ఎక్కడ పోయినా నా మీద రాళ్లు వేశారు, అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. రాళ్ల దాడి చేశారు. నేను ఒకే మాట చెప్పాను, క్లేమోర్ మైన్సే నా పైన వేస్తే లెక్క పెట్టుకొని నేను మీ రాళ్లకు భయపడతానా అని చెప్పాను. నిన్న జరిగింది. నేను అడుగుతున్నా, ఇంతమంది పోలీసులున్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, రోడ్డు మీద తిరిగారు, తిరుగుతా ఉంటే కరెంట్ ఆఫ్ అయిందంట. ఓకే, ఎవరు ఫెయిల్యూర్? నా గవర్నమెంట్. ఇప్పుడు ఎవరి గవర్నమెంట్? ఎవరిది బాధ్యత? ఎవరిది బాధ్యత? ముఖ్యమంత్రి పైన రాళ్లేస్తే నీకు సిగ్గు లేదా? ముఖ్యమంత్రిని అడుగుతున్నా నేను. నువ్వే కదా ముఖ్యమంత్రి, నేను కాదు కదా. ఒకప్పుడు కోడి కత్తి డ్రామా చేశావు, గొడ్డల వేడితో బాబాయిని చంపి ఆ నేరాన్ని నా మీద మోపేదానికి ప్రయత్నం చేశావు. ఇప్పుడు నీ చెల్లులు అడగతా ఉంది రోడ్డెక్కి, జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పు. బాబాయిని చంపిన వాడికి ఎంపీ ఇచ్చావు, నిన్ను నీ పార్టీకి ఓటేయడానికి లేదు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రక్తము మరకలో కూరకపోయిందని నీ చెల్లెలు అడిగితే సమాధానం చెప్పలేని అసమర్థుడు నాకు నేరాలు అంటగడతావా నువ్వు? నేను నేరాలు చెయ్యను. నేరాలు చేసేవాడిని తుంగలోనే దొక్కేస్తాను. నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే జబర్దస్త్ రోజా ఇంట్లో మొత్తం 4 మంత్రులు ఉన్నారు. రోజా, ఆవిడ భర్త, 2 అన్నలు కలిసి యథేచ్ఛగా ఇసుక మాఫియా, ప్రభుత్వ భూములు కబ్జాలు చేస్తున్నారు. ఈసారి మంత్రి రోజా ఓడిపోతారని పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. ఆదివారం రాత్రి పుత్తూరు కాపు వీధిలో ఏపీ న్యాయయాత్రలో ఆమె మాట్లాడారు. 5 సంవత్సరాల క్రితం ఓటేసి గెలిపించారు. ఎవరు మీ ఎమ్మెల్యే? జబర్దస్త్ రోజా. ఎలా ఉంది రోజమ్మ కథ? ఎప్పుడైనా పలుకుతున్నారా? ఇలాగే ఎలా ఉందన్నా రోజమ్మ కథ అంటే, మాకు ఒకరు కాదు తల్లి, ఒక మంత్రి కాదు, 4 మంత్రులు అన్నారు. 4 మంత్రులంట. రోజమ్మంట, రోజమ్మ భర్తట, రోజమ్మకి 2 అన్నలట, అందరూ 4 చలామణి చేస్తారట. జబర్దస్త్గా దోచుకుంటున్నారని చెప్పారు. నిజమేనా? నిజమేనా? మీరే చెప్పాలి, మీకే తెలియాలి. ఏ కొండను వదిలట్లేదంట. ఇసుక మాఫియా అయితే యథేచ్ఛగా చేస్తున్నారట. అన్నిట్లోనూ ఆఖరికి భూకబ్జా, ప్రభుత్వ భూములు కూడా వదలడం లేదంట రోజమ్మ. ఇందుకేనా అధికారం ఇచ్చింది? ఇందుకేనా ఓట్లేసి గెలిపించింది? నమ్మి అధికారం ఇస్తే ఏం చేస్తున్నారు? మీరు అధికారం ఇస్తే ఎమ్మెల్యేలు అయ్యారు, మంత్రులు అయ్యారు. మీకోసం ఏమైనా చేశారా? ఈ నగరి నియోజకవర్గం ఏదైనా బాగుపడిందా? ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు? ఎన్ని మాటలు చెప్పారు? గాలేరు నగరి పూర్తి చేస్తారని చెప్పలేదా? అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో పూర్తి చేస్తారని చెప్పారు. పూర్తయిందా? ఇప్పటి వరకు కాలేదు. ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు వదిలి వెళ్ళిపోతే 90% పనులు ఆయనే పూర్తి చేస్తే, ఆ మిగిలిన 10% పనులు పూర్తి చేయడం కూడా చేత కాలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకెన్ని మాటలు చెప్పారు? షుగర్ ఫ్యాక్టరీలు అన్నారు, ఇండస్ట్రియల్ కారిడార్ అన్నారు, పవర్ లూమ్ల కోసం 500 యూనిట్లు ఫ్రీ అన్నారు. ఎన్ని మాటలు చెప్పారు? ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నారా? ఏమన్నా ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నారా? మరి ఎందుకు ఇచ్చినట్టు అధికారం వీళ్ళకి? మరి రోజమ్మ మీ హక్కుల కోసం, వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోవడం కోసం ఒక్కసారైనా మీ మధ్యకు వచ్చి పోరాటాలు చేశారా? ఒక్కసారైనా నిలదీశారా? మాకు ఎందుకు చేయడం లేదు అని అసెంబ్లీలో మాట్లాడారా? మరి ఎందుకు ఇచ్చినట్టు మీకు అధికారం? ఎందుకు ఓట్లేసినట్టు రోజమ్మకి? ఈసారి అయితే ఓడిపోతుందంట డెఫినెట్గా. వైఎస్ జగన్ పై జరిగిన దాడి ఘటన మీద సజ్జల రామకృష్ణారెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. చంద్రబాబు మరియు టీడీపీ నేతల రెచ్చగొట్టే వ్యాఖ్యలపై ఈసీ చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. రాయిని విసిరింది ఎవరో షార్ప్ షూటర్, గురి తప్పకుండా కొట్టగలిగిన వాడై ఉండాలి. జగన్ కు తగిలిన రాయి పక్కనే ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా తగిలి ఆయన కన్ను పోయే పరిస్థితి వచ్చిందని సజ్జల అన్నారు. నిందితులను పట్టుకోవడానికి పోలీసులు విచారణ జరుగుతోందని అన్నారు. రెచ్చగొట్టడం వలన లేదా వాళ్ళంతటా వాళ్ళు ఈయన తమ్ముళ్ళు ఎలాగైతే ఇంతకాలంగా తయారవుతూ వచ్చి ధోరణికి అలవాటు పడ్డారో దానివల్ల మొత్తం మీద ఈ దాడి ఒక పథకం ప్రకారము ప్రీమెడిటేటెడ్ కోల్డ్ బ్లడెడ్ అటెంప్ట్ ఆన్ లైఫ్ ఆఫ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ మా పార్టీ అధ్యక్షుడి మీద అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకనేది కూడా రిపీటెడ్గా చెప్తున్నాము, మళ్ళీ చెప్తాను. ఆ రాయో ఆబ్జెక్ట్ ఏదో చాలా ఫోర్స్ఫుల్గా జగన్మోహన్ రెడ్డి గారికి నుదుటిని తగిలి కంటి దగ్గర, అక్కడి నుంచి మళ్ళీ పక్కన వెళ్ళి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి కంటికి డైరెక్ట్ తగిలింది. ఆయన కన్సూపు ఇంకా 48 అవర్స్ అబ్జర్వేషన్ అంటున్నారు, స్క్రాచెస్ ఉన్నాయంటున్నారు. ఆయనది ఇంకా అదృష్టం, ఎంత అదృష్టం అంటే కన్ను పోయేంత వరకు పోయి మళ్ళీ వెనక్కి వచ్చినంత అదృష్టం. చూస్తే క్లియర్గా తెలుస్తుంది. ఒక వ్యక్తికి తగిలిన తర్వాత అంత ఫోర్స్ఫుల్గా మళ్ళీ అంతే ఫోర్స్తో ఇంకొకరికి తగలడం అంటే అది చేత్తో విసిరిందో లేక ఏదైనా ఇంకో చిన్న క్యాటపుల్ట్ లాంటి దానికంటే కూడా ఇంకా పవర్ఫుల్ ఆయుధం మీద వాడినారేమో అని అనిపిస్తుంది. డిస్టెన్స్ కూడా కొంత ఎక్కువ నుంచి వచ్చినట్టుంది. పక్కనే బిల్డింగ్లు ఉన్నాయి, ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో తేరాల్సిన అంశాలు. ఎవరో షార్ప్ షూటర్ అయి ఉండాలి, గురి తప్పకుండా కొట్టగలిగిన వాడు అయి ఉండాలి. ఈయన టక్కున తల తిప్పడం వల్ల ఇటు తగిలినట్టుంది.
ఒకవేళ స్ట్రైట్ ఉంటే కన్ను తగిలిడచ్చు, లేదా కన్ను తగిలిడచ్చు కొంచెం తిట్టుంటే. సో ఇంతగా క్లియర్గా కనపడుతున్న ఇది ఎవరో ముందే అనుకొని ఒక ప్లేస్ వెతుక్కొని అక్కడ ఉండి అక్కడ నుంచి ఆ టైంకు కరెక్ట్ షూట్ చేశారు. కొద్దిలో అదృష్టం కొద్దీ అది మిస్ అయింది, లేకపోతే ప్రాణానికే ప్రమాదం ఉండేది. అక్కడి నుంచి ఇది ఎవరై ఉంటారు, ఓ పవర్ఫుల్ పొలిటికల్ సపోర్ట్ లేకుండా ఇలాంటివి చేయలేరు. ఇంకో పక్క ఈయన రెచ్చగొట్టి వాళ్ళని తయారు చేస్తున్నారు. ఇవన్నీ ఈరోజు ఎన్నికల కమిషన్కు నివేదించాం. ఇవన్నీ నివేదించి ఈ నేపథ్యంలో తక్షణం ఇప్పటికే ఇచ్చాము, ఇంతకుముందు కూడా అయ్యా వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు, వీళ్ళు నోటీసులు ఇవ్వడం కాకుండా రిస్ట్రైన్ చేయండి, ఈ పరిధిలోకి వస్తుంది అలాగే ఎన్నికల కమిషన్ వారికి కంటిన్యూస్ ఇస్తున్నాం. వీళ్ళు నోటీసులు ఇస్తున్నట్టున్నారు, అయినా ఫలితం లేదు. ఈరోజు జరగరాని ఇదే జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా దీన్ని సీరియస్గా తీసుకుని చంద్రబాబు నాయుడు గారిని, ఆ పార్టీ నాయకులను మొత్తం ఇలాంటి హేట్ స్పీచెస్ కానీ, రెచ్చగొట్టే ఇన్స్టిగేట్ చేసే రెచ్చగొట్టే స్పీచెస్ కానీ కార్యకర్తలకు వాళ్ళకి ఇచ్చి ఇలాంటి దారుణాలకు కారణం కాకుండా తక్షణం నియంత్రించాల్సిందిగా కోరుతూ ఇప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చాం. తక్షణం స్పందిస్తామని అన్నారు. ఎన్నికల నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెనాలిలో పర్యటించారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఆయన పలు ఆసక్తికరమైన ప్రకటనలు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఇదివరకు శ్రీలంకలో జరిగినలానే తాడేపల్లి ప్యాలెస్ లోకి కూడా ప్రజలు వెళ్లి తిరగబడే రోజు చాలా దగ్గరలో ఉందంటూ ఆయన మాట్లాడారు. తాము అధికారంలోకి రాగానే తెనాలి నుండి విజయవాడ వరకు 4 లైన్ రోడ్ విస్తరింపామంటూ తెలియజేశారు. మీరు ఊహించుకోండి, జగన్కి అధికారం ఎంత తలకెక్కిపోయిందంటే ఆంధ్రప్రదేశ్ తన గుత్తాధిపత్యం అనుకుంటున్నాడు, మనందరం తన బానిసలు అనుకుంటా ఉన్నాడు. జగన్ కింద పడే రోజు ఎక్కువ రోజు లేదు, లెక్క పెట్టుకో, నీకు మండలం కంటే తక్కువ రోజులు ఉన్నాయి. నీకు హోస్ని ముబారక్ అనే వ్యక్తి ఈజిప్ట్లో 3 దశాబ్దాలు పరిపాలించాడు. ఒక టైలర్ ఎదురొచ్చి విసిగిపోయి రోడ్డు మీదకి వస్తే ఇట్లా జనం అంతా ఈజిప్ట్లోకి వచ్చి మొత్తం బయటికి లాగారు. నాయకులు కదా అని చెప్పి అహంకారం తలకెక్కితే మన శ్రీలంకలో కూడా శ్రీలంక ప్రెసిడెంట్ ఇళ్లలోకి వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో ఈతలు కొట్టారు ప్రజలందరూ. జగన్ మీ తాడేపల్లి ప్యాలెస్లో కూడా అలాగే ఇళ్లలోకి వచ్చి కూర్చుంటారు ఇలాంటి దోపిడీ దౌర్జన్యాలు చేస్తే. ముఖ్యంగా మన తెనాలికి సంబంధించి మొత్తం డెల్టా ప్రాంతం ఇది. మనోహర్ గారు ఉన్నప్పుడు విజయవాడ నుంచి తెనాలి వరకు పైప్ లైన్స్ వేయించారు. ఇది డెల్టా పరివాహక ప్రాంతం. ఇది ఇంకా తాగునీరు ఇంకా సమస్య ఉంది. ఓవర్ హెడ్ ట్యాంక్ రెడీ అయిపోయినా కానీ ఈ రోజు వరకు మన కుళాయిలు రావట్లేదు, సమస్య దృష్టిలో ఉంది. మీకు 6 నెలల్లోపు మొత్తం అందరికీ మన ప్రతి ఇంటికి నీరు వచ్చేలాగా మేము చర్యలు తీసుకుంటాం, మనస్ఫూర్తిగా మీకు అండగా నిలబడతాం. అలాగే 5 సంవత్సరాల నుంచి రోడ్లు సౌకర్యాలు సరిగ్గా లేవు. తెనాలి విజయవాడ నుంచి కనెక్టివిటీ బాగలేదు. నంది వెలుగు పెదరావూరు 4 లేన్ హైవేని మేము, ఎందుకంటే మీకు తెలుసు ఆయన పట్టుకుంటే పట్టు వదలని విక్రమార్కుడు. ఆయన 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి. ఆయన నాయకత్వంలో నంది వెలుగు పెదరావూరు 4 లేన్ హైవేని చాలా తక్కువ కాలంలో పూర్తి చేస్తాం. అలాగే నిజంగా అమరావతి కనుక రాజధానికి అయిపోయింటే ఈ పాటికి చాలా అద్భుతంగా ఉండేది. అమరావతి లేకపోవడం వల్ల మన అభివృద్ధి కూడా, మన తెనాలి అభివృద్ధి కూడా నోచుకోలేని పరిస్థితికి వచ్చింది. అమరావతిని రాజధాని చేస్తున్నామని మన అందరి వాగ్దానం మేము మాట ఇచ్చాం. దాంతోపాటు మన నంది వెలుగు పెదరావూరు 4 లేన్ హైవేని పూర్తి చేసి ప్రతి రోడ్లు జగన్ లాగా వదిలేయకుండా, అడ్డగోలుగా వదిలేయకుండా మేము రిపేర్లు చేస్తాం. అలాగే తెనాలికి ప్రధానమైన సమస్యలకి మనకి నాదెండ్ల మనోహర్ గారు రేపు పొద్దున మీరు ఎమ్మెల్యేగా గెలిపించిన వెంటనే కొల్లిపర్లలో కృష్ణా నది పైన చెక్ డ్యామ్ని పూర్తి చేస్తాం. నదీ పరివాహక ప్రాంత ప్రజలకు ఇబ్బంది పడతా ఉన్నారు. ముంపు గ్రామాల్లో చెల్లా చెదురై సరైన వస్తువులు లేక ప్రజలు బాధపడతా ఉన్నారు. వరద ముంపు గ్రామాల్లో సరైన వరదలు వచ్చినప్పుడు కరెంటు కానీ ఆహారం కానీ లభించక అవస్థలు పడతా ఉన్నారు. ప్రతిసారి రీటైనింగ్ వాల్ నిర్మించాలని ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు. కొల్లిపర్రలో మేము డ్యామ్ నిర్మిస్తాం, మీ మన్ననలు పొందుతాం మేము. అలాగే ట్రాఫిక్ కానీ రోడ్ల సమస్య కానీ, తెనాలి పట్టణంలో కాలువల వల్ల ట్రాఫిక్ సమస్య ఉంటా ఉంది. ట్రాఫిక్ సమస్యలను తీర్చాలని కోరుకుంటా ఉన్నారు. రాజధానికి 4 లేన్ రోడ్డు కోరుకుంటా ఉన్నారు. వీటన్నిటినీ కూడా మేము రాగానే
వెంటనే పూర్తి చేస్తాం. అన్నిటికంటే కూడా నిజంగా మనకి ఇంత చక్కటి కాలువలు ఉండి దారి పొడవునా వస్తూ ఉంటే నాకే విపరీతమైన దుర్గంధం ఉంది. రాగానే డ్రైనేజ్ ఫెసిలిటీస్ కానీ, మనకి ఎక్కడైతే దుర్గంధంగా ఉన్న డంప్ యార్డ్లు కానీ, వీటన్నిటినీ భోపాల్ లాగా, లాస్ వేగాస్ లాగా శుభ్రపరిచి దుర్గంధం నుంచి తెనాలని విముక్తి చేస్తామని మీకు మాటిస్తా ఉన్నాను. ప్రజా పోరాటంతోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామని, సాధించుకున్న రాష్ట్రంలో అంబేద్కర్ ఆశయ సాధనకు 10 ఏళ్లు తమ ప్రభుత్వం పనిచేసిందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆ మహనీయుడు చెప్పినట్టే విద్యకు అధిక ప్రాధాన్యతని ఇస్తూ రాష్ట్రంలో 1022 గురుకులాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆనాడు బాబాసాహెబ్ చెప్పినట్టే బోధించు, సమీకరించు, పోరాడు అనే అంబేద్కర్ తత్వాన్ని పూర్తి స్థాయిలో అవగాహన చేసుకొని లక్షల సంఖ్యలో ప్రజల్ని సమీకరిస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను బోధిస్తూ ఎక్కడ తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగినా పోరాటం చేస్తూ 14 ఏళ్ల పాటు మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజా పోరాటంతోనే తెలంగాణను సాధించుకున్న తెలంగాణలో మరి 10 ఏళ్ల పాటు ప్రజల ఆశీర్వాదంతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ అంబేద్కర్ మహానుభావుడు చెప్పిన బాటలోనే ప్రయాణం చేసే ప్రయత్నం కూడా బలంగా చేసినాం. స్వేచ్ఛ కంటే సమానత్వం ముఖ్యమని అంబేద్కర్ గారు ఏదైతే ప్రవచించినారో దానికి అనుగుణంగానే మరి విద్యతోనే వికాసం వస్తుంది, వికాసం వల్లనే అల్టిమేట్గా ప్రగతి వస్తుంది, ప్రగతితోనే సమానత్వం వస్తుందనే ఆలోచన అంబేద్కర్ ధార ఏదైతే ఉన్నదో దానికి అనుగుణంగానే 1022 గురుకుల పాఠశాలలు పెట్టుకున్నా, అదేవిధంగా 1005 జూనియర్ కాలేజీలు పెట్టుకున్నా, 88 డిగ్రీ కాలేజీలు పెట్టుకున్నా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అదేవిధంగా అగ్రవర్ణాల్లో ఉండే పేదల కోసం కూడా మరి విద్యతోనే సమానత్వం వస్తుందనే అంబేద్కర్ ఆలోచన ధార నుంచే కేసీఆర్ గారు కూడా 1022 గురుకుల పాఠశాలలు పెట్టిన మరి పరిస్థితి కూడా మనందరికీ తెలుసు. ఈరోజు గర్వంగా చెప్పవచ్చు, తెలంగాణలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ 1022 తెలంగాణ రాష్ట్ర పరిపాలనకు కేంద్ర బిందువైన సెక్రటేరియట్ కు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టిన అది ఒక్క కేసీఆర్ గారి వల్లనే సాధ్యమైందనే మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. దాంతో పాటు ఈ దేశంలో అంబేద్కర్ గారు అంటే కేవలం దళితులకు సంబంధించిన నాయకుడే కాదు, కేవలం బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన నాయకుడే కాదు, మహాత్మా గాంధీతో తప్పకుండా పోల్చి సరిసమానమైన స్థాయి కలిగిన నాయకుడు అంబేద్కర్ గారు. అందుకే అంతటి ఘనమైన నివాళిని ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో మనం శాసనసభలో అందించుకున్నాం. వారి 125 ఫీట్ల విగ్రహం పెట్టుకున్నాం. ఇది విగ్రహం కాదు, ఇది విప్లవం అనే మాట ఆనాడు కేసీఆర్ గారు మాట్లాడినారు. తప్పకుండా ఇవాళ మళ్ళొక్కసారి 133వ జయంతి నాడు మనందరం కూడా గుర్తుంచుకోవాల్సింది ఒకటే, దళిత బంధు లాంటి దమ్మున్న పథకం పెట్టినా లేదా బలహీన వర్గాల కోసం చిత్తశుద్ధితో, నిబద్ధతతో, రాజకీయ ప్రయోజనాలతో నిమిత్తం లేకుండా రాజకీయంగా నష్టం జరిగినా లాభం జరిగినా మరి అధికారం ఉన్నప్పుడు, అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా అందరి మంచి కోసం, సమానత్వం కోసం పాటుపడాలనే ఒక ఆలోచన ఏదైతే కేసీఆర్ గారు చేసినారో ఆ ఆలోచన ద్వారా ఆ అంబేద్కర్ గారి బాటలో అందరం కూడా ముందుకు సాగుదాం. ఆయనను ఇవాళ మీరు చూసినట్టయితే కొలంబియా లాంటి యూనివర్సిటీలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అక్కడ ఒక విగ్రహం పెట్టి ఆ విగ్రహం కింద రాసింది ఏంటంటే ఆయన దళిత నాయకుడనో బడుగు బలహీన వర్గాల నాయకుడనో రాయలేదు. ఈజ్ ఫౌండింగ్ ఫాదర్, ఈజ్ వన్ ఆఫ్ ద ఫౌండింగ్ ఫాదర్స్ ఆఫ్ మోడర్న్ ఇండియా. అంటే ఆధునిక భారతానికి మరి బీజం వేసిన ఒక జాతిపిత లాంటి నాయకుడు, ఆనాటి ఫౌండింగ్ ఫాదర్స్లో ఆయన కూడా ఒకరని ప్రపంచమే గుర్తించే పరిస్థితి. ఇవాళ 100 పైచిలుకు దేశాల్లో అంబేద్కర్ గారి గురించి ఇవాళ స్మరించుకుంటున్నారు, ఆలోచించుకుంటున్నారు. మన దేశంలో కూడా ముఖ్యంగా ఈ రోజున్న పరిస్థితుల్లో ఆయన చెప్పిన ఒక గొప్ప మాటను గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. రాజ్యాంగానికి సంబంధించి, రాజ్యాంగబద్ధమైన హక్కులకు సంబంధించి, ముఖ్యంగా ప్రజలకు సంబంధించిన అంశాలు అంబేద్కర్ గారు ఏదైతే చెప్పినారో సమాజంలో సమానత్వం రావాలి అంటే ఇవాళ ఈ దేశంలో ఉన్న పరిస్థితుల వల్ల, ముఖ్యంగా కొన్ని రాజకీయ పార్టీల యొక్క వైఖరి వల్ల ఆ రాజ్యాంగం కూడా ప్రమాదంలో ఉన్న విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలా. ఆ రాజ్యాంగం ప్రమాదంలో పడకూడదు. అంబేద్కర్ గారి ఆలోచన ధారకు అనుగుణంగా ఈ దేశంలోని అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాలు కలిసి మెలిసి ముందుకు పోవాలి అంటే తప్పకుండా మనందరం కూడా వారి ఆశయం కోసం పాటుపడడమే వారికి అర్పించే నిజమైన నివాళి అవుతుందని మరి మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఎంతో మందికి పెద్దలకు
జిల్లాల్లో కార్యక్రమాలు ఉన్నాయి, నియోజకవర్గాల్లో కార్యక్రమాలు ఉన్నాయి. అయినప్పటికీ వాళ్ళ పార్టీ కేంద్ర కార్యాలయానికి విచ్చేసి మీరందరూ కూడా పాల్గొన్నందుకు హృదయపూర్వకంగా మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్, జై తెలంగాణ. నందమూరి బాలకృష్ణ అనంతపురంలోని కుల్లూరులో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అక్రమంగా ఇసుక అమ్ముకొని లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారని మండిపడ్డారు. అది చాలక జే బ్రాండ్ పేరుతో మహిళల తాలిబొట్లు కూడా తెంచుతున్న కిరాతకుడు సీఎం జగన్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి అభివృద్ధి అంటే జగన్ పేరులో కరప్షన్ అంటే దోచుకుని దాచడమే జగన్కి తెలిసిన రాజకీయం. ఇంకోసారి గెలిపించారనుకోండి, మనల్ని కూడా అమ్మేసి డబ్బులు చేసుకునే రకం ఈ జగన్. దొంగకి చేతికి తాళం ఇస్తే అలాగే జగన్ చేతికి అధికారం ఇచ్చిన ఒకటే, అది గుర్తుపెట్టుకోండి మీరంతా. మరి దొంగల్లో మామూలు దొంగ కాదు, అసామాన్యమైన దొంగ. మనం పసుపు రంగును ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. పసుపు అంటే మనకి శుభానికి సూచకం. అలాగే మన పసుపు అంటే మరి ఆనంద వేడుకలకు ఆహ్వాన గీతం. మన పసుపు ఆరోగ్యానికి గొప్ప ఆయుర్వేద ఔషధం. అలాగే మన పసుపు మన ఆత్మాభిమానానికి నిలువెత్తు కేతనం. అలాగే మన పసుపు ఆత్మగౌరవానికి ఎగరేసిన కేతనం. అలాగే మన పసుపు ఆత్మవిశ్వాసానికి నిజమైన సంతకం. అలాగే మన పసుపు అభివృద్ధికి నిదర్శనం. అలాగే మన పసుపు సంక్షేమానికి నిర్వచనం. అది మన పసుపు. శుభమైన మన పసుపుకి ఎన్నికల్లో, ఈ జరగనున్న ఎన్నికల్లో మనం చేసిన కార్యక్రమాలు, ప్రజల సేవకై చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఇంకా రాబోయే ఎన్నికల్లో మన తెలుగు రాష్ట్రం, మన ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా పసుపుమయం కావాలని, అంటే అన్ని శుభాలే జరగాలని. ఆ శుభాలు జరగాలంటే ఎవరికి ఓటు వేయాలి? ఎవరికి ఓటు వేయాలి? ఎవరికి ఓటు వేయాలి? మరి మనం చూస్తున్నాం ఈ పాలనలో. మరి మనం రాయలసీమ చేస్తే ఈ యొక్క ప్రభుత్వం రాయలసీమను రక్తపు మరకల సీమగా చేసింది. మనం రాయలసీమలో ఈ పగల సెగలను చల్లార్చి శాంతి నికేతనంగా చేస్తే ఈ ప్రభుత్వం ఈ కత్తుల మనలపైన రక్తం చిందించింది. మనం ఈ ప్రభుత్వం ఈ రాయలసీమ కాలువల్లో కృష్ణమ్మను ప్రవహింపజేసి మరి బీడు వారిన రాయలసీమ బీడు భూములను మన సస్యశ్యామలం చేస్తే ఈ ప్రభుత్వం అదే కాలువల్లో రక్తపు వరదల్ని ప్రవహిస్తుంది. మనం అభివృద్ధికి పెద్దపీఠం వేసి ఇక్కడ పరిశ్రమలు కియా లాంటి, ఐఐటి లాంటి విద్యా సంస్థలు తీసుకొస్తే వాళ్ళన్నింటినీ నిర్వీర్యం చేసి నిర్లక్ష్యం చేసింది ఈ ప్రభుత్వం. ఇవాళ చూస్తున్నాం అంటే మళ్ళీ ఈ యొక్క ప్రభుత్వం తమ ఏదో గొప్ప చేసినట్టు, ఏదో సాధించినట్టు ఈ యొక్క 1600 కోట్ల ప్రజాధనంతో మరి రాష్ట్రమంతా కూడా ఎక్కడ చూసినా అక్కడ హోర్డింగ్. మరి మనం ఇవాళ సిద్ధం అంటూ ఎక్కడ పడితే అక్కడ హోర్డింగ్లు పెడుతున్నారు. మనం అడిగేది ఒకటే, అయ్యా జగన్ దేనికి సిద్ధం? తల్లిని చెల్లిని మోసం చేసి ఇంటి నుంచి బయటికి గెంటేసి, అలాగే బాబాయిని చంపిన నిందితుల్ని కాపాడుతూ చెల్లికి ద్రోహం చేసినావు. వాళ్ళకి సమాధానం చెప్పడానికి నువ్వు సిద్ధమా? లేకపోతే ఈ అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని నమ్మబలికి ఉద్యోగస్తుల్ని నమ్మించి మోసం చేశావు. మరి వాళ్ళకి సమాధానం చెప్పడానికి సిద్ధమా?
విజయవాడలో కుట్ర ప్రకారమే జగన్ పై దాడి జరిగిందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సీఎం జగన్ ను రాజకీయంగా ఎదుర్కోలేక కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. జగన్ ను హతమార్చాలనే కుట్ర చంద్రబాబు చేస్తున్నారని అంబటి రాంబాబు తెలిపారు. జగన్ ఏనాడు సానుభూతి కోసం ప్రయత్నించలేదని పేర్కొన్నారు. అధికారం పోయిందంటే చంద్రబాబు సహించలేకపోతున్నారని విమర్శించారు. నేను మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేక, జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోలేక, జగన్మోహన్ రెడ్డి గారి మీద అఘాయిత్యం చెయ్యాలని కుట్ర జరుగుతుంది. ఇది నా రాజకీయ ఆరోపణ కాదు, పరిశీలిస్తే మీకే అర్థమవుతుంది అంటున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు అంటున్నాడు, లోకేష్ అంటున్నాడు, పవన్ కళ్యాణ్ అంటున్నాడు, ఎన్నికలకు ముందు డ్రామాలు ఆడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని. పోయినసారి ఎన్నికలకు ముందు కోడికత్తి గాయం తగిలింది, డ్రామాలు ఆడాడు సింపతి కోసమని చెప్తున్నారు. ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి గారే రాయి వేసుకున్నారని మాట పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు చెప్తున్నారు. నేను మనవి చేస్తున్నా, మీ అందరూ చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారిని చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా సింపతి కోసం నాటకాలు ఆడినటువంటి సందర్భాలు తన జీవితంలో ఎప్పుడైనా రాజకీయంగా ఉందా అని అడుగుతా ఉన్నా. అసలు సింపతి పొందవలసినటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందా అని అడుగుతా ఉన్నా. ప్రజాబలం ఉన్నటువంటి రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రజాబలం ఉన్నటువంటి వ్యక్తి భారతదేశంలోనే అందరి ముఖ్యమంత్రుల కన్నా జగన్మోహన్ రెడ్డి మెండైనటువంటి ముఖ్యమంత్రి అని అందరూ చెప్తున్నారు. ఇంకా మాకు సింపతి ఎందుకు? మాకున్న ఓట్లు మాకు వేస్తే 175 గెలుస్తామనేటువంటి ప్రగాఢమైన విశ్వాసం మాకు. అయితే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష పెట్టారు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని కక్ష కట్టి అఘాయిత్యం చేయాలని అనుకుంటున్నారు? దీన్ని ఒకసారి పరిశీలన చేయమని మనం చేస్తున్నాం. అమరావతి ఈ రాష్ట్రానికి రాజధాని అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రానికి రాజధాని అనడమే కాదు, వేల లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు గారి వర్గీయులు పెట్టుబడి పెట్టారు. రూపాయి పెట్టుబడి పెడితే 100 రూపాయలు అయిపోయింది అనుకున్నారు. 1,00,000 పెట్టుబడి పెడితే 1,00,00,000 అయిపోయింది అనుకున్నారు. 100 కోట్లు పెట్టుబడి పెడితే 1,00,000 కోట్లు అయిపోయిందని విర్రవీగారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు పాలసీ మార్చుకున్నారు. 3 రాజధానులు అని చెప్పాడు. అయ్యో పంపబడిపోయింది, మనం లక్షల కోట్లు పెట్టి వేల కోట్లు పెట్టి లక్షల కోట్లు కాజేద్దాం అనుకున్నాం, మన పని అయిపోయింది. మనకు పెట్టిన పెట్టుబడులకు లక్షల కోట్లు రావడం లేదు, ఆర్థికంగా దెబ్బతిన్నాము. జగన్మోహన్ రెడ్డి ఉంటే మనం ఆర్థికంగా దెబ్బతినిపోతామని చంద్రబాబు నాయుడు వర్గీయులు భావించి కుట్రలు చేస్తున్నారు ఈ రాష్ట్రంలో. మొదటి కుట్ర జగన్మోహన్ రెడ్డి గారిని అధికారం నుంచి దించేయాలనే కుట్ర. ఆ కుట్ర విఫలమైపోతున్నట్టుగా అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు తను ఒక్కడనే పోటీ చేస్తే అసలు పోటీనే ఉండదని, పవన్ కళ్యాణ్ కూడా కలిపి తెచ్చుకుంటే కాపులు కూడా మొత్తంగా కలిసి వస్తారని, అంతేకాకుండా భారతీయ జనతా పార్టీని కూడా కలిపికి తీసుకొస్తే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అధికారులందరూ కూడా తనకు అనుకూలంగా ఉండే విధంగా మరల్చుకోవాలని, ముగ్గురు కలిసి వస్తే జగన్మోహన్ రెడ్డిని ఓడించగలుగుతాము అని అనుకున్నారు, భ్రమపడ్డారు. ముగ్గురు కలిశారు, సీట్లు దగ్గర తేడా వచ్చింది. ఓడగోడు కొట్టుకుంటున్నాడే, అగమ్య గోచరం అయిపోయిందే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 175 సీట్లు ప్రకటించారు, 25 సీట్లు ప్రకటించారు. స్ట్రైట్ గా వెళ్ళిపోతుంటే ప్రజాదరణ చూసి ఇంకా జగన్మోహన్ రెడ్డిని మనం ముగ్గురు కలిసిన 30 మంది కలిసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం సాధ్యం కాదు అని నిర్ధారణకు వచ్చిన తర్వాత హతమార్చాలనే కుట్ర చంద్రబాబు చేస్తున్నాడు. ఇది వాస్తవం గమనించమని మనం చేస్తున్నాం. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఆదివారం హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. అనంతరం అభివాదం తెలియజేస్తూ ప్రజల మధ్యకు సీఎం రావడంతో జై భీమ్ నినాదాలతో ఆ ప్రాంగణం మారుమోగింది.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీడీపీ అధినేత చంద్రబాబుపై రాయి విసిరిన ఆగంతకుడు, పరారీలో ఆగంతకుడు. ప్రభుత్వ భూములు కబ్జాలు చేస్తున్నారు, ఈసారి మంత్రి రోజా ఓడిపోతారు, షర్మిల వ్యాఖ్యలు. శ్రీలంకలో లాగా తాడేపల్లి ప్యాలెస్ పై ప్రజలు తిరగబడే రోజు దగ్గరలోనే ఉంది. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.